శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 15 చాప్టర్లో 39 శ్లోకాల నుంచి సృష్టి చేయాలని ఎలా జరిగింది ఇవన్నీ కూడా నారదుడు అడిగిన దానికి సమాధానం చెప్తూ ముందుగా ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాను. అది పాతాళం నుంచి సత్యలోకం దాకా వ్యాపించింది. కాలానుగుణంగా అది నశించిపోతుంది కానీ అటున్న వైకుంఠం కానీ లేకపోతే ఆ కైలాసం కానీ నశించవు అని చెప్పాడు. అలాగే దీనిలో మళ్ళీ 24 తత్వాలు ఉన్నాయి కానీ చైతన్యం లేదు. ఆ చైతన్యం రావాలని మళ్ళీ ఆ విష్ణువుని ఆశ్రయించగా ఆ విష్ణువే మళ్ళీ ప్రకటింపబడి తానే అందులో సర్వవ్యాపిగా వ్యాపించి ఉన్నాడు. అప్పుడు అందులో చైతన్యం వచ్చింది. అందులో చైతన్యం వచ్చాక మళ్ళీ సృష్టిని చెయ్యాలి. ఆ సృష్టి చెయ్యాలి అన్న భావన వచ్చింది. దానికి తగ్గట్టుగా పంచ అవిద్యలు, అవిద్య పంచకం అంటారు. ఇది తమోగుణమయంగా, ఆ తమోగుణమయంగా ఇది పాపం పూర్ణంగా ఉన్నది, అజ్ఞానం ఎక్కువగా ఉన్నది, చీకటిమయం అంటారు. అందుకే తమోగుణమయంగా సృష్టి చేయాలన్న భావన వచ్చింది. అప్పుడు ఆ గుణమయంగా తతః ప్రసన్న చిత్తోహమసృజం స్థావరాభిధం ముఖ్య సర్గా చ నిస్సంఘామధ్యాయం శంభుశాసనాత్. సృష్టి చెయ్యాలి అన్న భావన ఆ పరమేశ్వరుని ఆశ్రయించి దాని తర్వాత ధ్యానించి అన్నీ చేసి ఏవైతే అవిద్యా పంచకంగా తమోగుణమయంగా స్థావరాలన్నవి అంటే చెట్లు కదల్లేనివి వాటి సృష్టి జరిగింది. దానికి సమర్థత అన్నది లేదు, అంటే కదల్లేవు కదా, ఒక దగ్గరే ఉంటాయి. అందుకుని వీటి కదిలే అవకాశం లేదని ఇది కాస్త సృష్టి కొనసాగించడానికి సమర్థత అంత తక్కువగా ఉంది అని చెప్పి మళ్ళీ ఆ పరమేశ్వరుని ఆశ్రయించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు బ్రహ్మ. తం దృష్ట్వా మేసి సృక్షోశ్చ జ్ఞాత్వా సాధకమాత్మనః సర్గో వర్తత దుఃఖాఢ్యాస్ తిర్యక్స్తోతాన సాధకః. తర్వాత అంటే కదిలేలాగా సమర్థత ఉండేలాగా అనుకున్నాడు. అందుకని మళ్ళీ ఆ పరమేశ్వరుని ధ్యానించి మళ్ళీ ఇంకొకసారి ఆ సృష్టిని కొనసాగించే సాధనకి పూనుకున్నాడు. ఈసారి సృష్టి చేసినవి ఇవి దుఃఖాలతో పరిపూర్ణమైన తిర్యక్ యోనిల్లోంచి వచ్చినవి, అటువంటి వాటిని సృష్టించాడు. కాకపోతే వీటికి కూడా ఆ పురుషార్థ సాధనకే రాహితంగా ఉన్నాయి, అంటే అవి చెయ్యటానికి వీలు లేవు. అంటే పశువులు పక్షులు కదులుతాయి, చెట్లతో పోలిస్తే పక్షులు అటు కదులుతాయి ఇటు కదులుతాయి, తింటాయి తిరుగుతాయి అన్నీ చేస్తూ ఉంటాయి. కానీ అవి కూడా పురుషార్థ సాధనకి వీలు పడనటువంటి జన్మలు. తం చా సాధకమాజ్ఞాయ పునశ్చింతయస్తశ్చ మే అభవత్ సాత్వికః సర్గా ఊర్ధ్వస్తోత ఇతి ధృతం. పురుషార్థ సాధనకి ఇది వీలు కాదు అని చెప్పి పురుషార్థన సాధనకి కావాల్సింది శక్తి, ఆ శక్తి జ్ఞానం కూడా కావాలి. కానీ ఇవన్నీ వాటి రాహిత్యంగా ఉన్నాయని మళ్ళీ సృష్టి చేయాలన్న భావనలో మళ్ళీ సృష్టికి పూనుకున్నాడు బ్రహ్మ. అప్పుడు ఆయన సాత్విక గుణమయంగా సృష్టి చెయ్యాలని ఆలోచించాడు. ఈ సాత్విక సృష్టి కారణంగా అది మళ్ళీ ఊర్ధ్వంగా ఆ ఊర్ధ్వ స్తోత్రాన్ని చేస్తున్నాడు. దేవసర్గ ప్రతిఖ్యాత సత్యో అతీవ సుఖవః తమప్యసాధకం మత్వా చింతయం ప్రభుమాత్మనః. ఇది దేవసర్గ. ఈ దేవసర్గ సాత్విక మార్గంలో ఉన్నది. అందుకని ఈ దేవసర్గలో పైగా ఏముంది, సత్యం సంయుతంగా ఉన్నది, సుఖదాయకమైనది. ఇక్కడ సుఖాలు ఉంటాయి కానీ ఇక్కడ కూడా పురుషార్థ సాధన అభిరుచి కానీ అధికారం కానీ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఒకసారి చేశాడు చెట్లు చేశాడు, వాటికి అసమర్థత అని అర్థమైంది. రెండోసారి చేశాడు పశుపక్షాదులు చేశాడు, వాటికి సమర్థత లేదు. సాత్విక గుణాన్ని చూసుకుని దేవత సర్గన చేశాడు కానీ వాటికి కూడా పురుషార్థాల సాధన రూపంలో చేసుకోవటానికి లేదు. కానీ ఇక్కడ దేవసర్గలో ఉద్భవించిన వాళ్ళు సత్యవాది, పైగా సుఖదాయకమైనది, కానీ ఈ సాధనకి వాళ్ళకి లేదు. అందుకని మళ్ళీ పునః సృష్టికి పూడుకున్నాడు బ్రహ్మ. ప్రాదురాసిత్తతః సర్గో రాజసః శంకరాజ్ఞయా అర్వాకస్తోత్ర ఇతి ఖ్యాతో మనుషః పరసాధకః. ఇంతకు ముందేమో ఊర్ధ్వ స్తోత్రాన్ని చేశాడు, ఇప్పుడు అర్వాక్య ఆ స్తోత్రంతో ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు ఇప్పుడు రజోగుణమయంగా సృష్టి చేయటానికి పూనుకున్నాడు. ఈ యొక్క స్తోత్రాన్ని ఆశ్రయించి ఎప్పుడైతే చేస్తున్నాడో ఇప్పుడు మనుష్య సర్గ అన్నది వీళ్ళు నాలుగోసారి ఉత్పత్తి జరిగిన వాళ్ళు మనుష్య
సర్గ. ఈ మనుష్యులు పురుషార్థ సాధకులుగా అధికారం కలిగి ఉన్నవాళ్ళు. పురుషార్థ అంటే ధర్మార్థ కామ మోక్ష. ఈ 4 అంటే ధర్మపరంగా కర్మలు చేయటానికి, దాని ద్వారా అర్థం కూడబెట్టుకుని మళ్ళీ కర్మ చేయటానికి, మళ్ళీ జ్ఞానాన్ని ఆశ్రయించి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ సాధన రూపంలో సిద్ధి వైపుగా వెళ్ళే అవకాశం ఈ మానవులకి మాత్రమే ఉన్నది. మహాదేవాజ్ఞయా సర్గస్తతో భూతాదికో భవత్ ఇతి పంచవిద్యా సృష్టి ప్రవృత్త వైకృతమయ. తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు ఈ చరాచర భూత సర్గము, ఇప్పుడు ఏదైతే 4వ సర్గగా మానవులు వచ్చారో, ఇప్పుడు మళ్ళీ 5వ సర్గగా భూతములు. భూత సర్గ అన్నది మళ్ళీ 5 సముదాయం, దాన్ని 5వ సర్గలో ఈ భూతములు అన్నవి సృష్టి జరిగింది. త్రయః సర్గాః ప్రకృత్యాశ్చ బ్రాహ్మణః పరికీర్తితాః తత్రాధో మహతః సర్గో ద్వితీయః సూక్ష్మ భౌతికః. దీని తర్వాత 3 రకాల సర్గలతో బ్రహ్మ ఇంకా ప్రకృతి ఆ సాన్నిధ్యంలో ఉత్పత్తి జరిగింది. అందుకే మహాతత్వాలు అంటారు. మహాతత్వాలు ఒక్క సర్గ, తర్వాత సూక్ష్మము భౌతికమైనవి తన్మాత్రలతో సర్గ, ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి. అందుకే ఒకటి ఏమో తన్మాత్రలు, ప్రకృతి సర్గ అన్నది 3, అందులో ఒకటి మహత్, సూక్ష్మము, మళ్ళీ వైకారిక అయినది అంటే మార్పులు చేర్పులతో ఉన్నది. మొదటిది వచ్చి మహత్ మహాతత్వము, రెండోది సూక్ష్మతత్వము అంటే ఎలా అయితే పంచభూతాలతో కూడుకుని తన్మాత్రలు ఉన్నాయి. శబ్ద రస రూప గంధాలు అయితే ఆకాశంలో శబ్దం వినిపిస్తుంది, అలాగే భూమి, అలాగే వాసన, స్పర్శ, గాలి, అలాగే రూపం అగ్నితత్వం తన్మాత్రలతో కూడుకుని. వైకారికస్తృతీయశ్చ ఇత్యేతే ప్రాకృతాస్త్రయః ఏవం చాష్టవిధాః సర్గాః ప్రాకృతేర్వైకృతేః సహ. అలాగే మూడోది వైకారిక, ఇది మార్పులు చేర్పులతో ఉన్నది. ఈ 3 రకాల ప్రాకృతి యొక్క సర్గ అన్నది ఇప్పుడు జరిగింది. అంటే మొత్తం కలిపి ఇప్పుడు దాకా 8 రకాలుగా సర్గలు. ఏదైతే మొదటిది ముఖ్యమైన సర్గ అంటే స్థావరము, అలాగే రెండవది తిర్యక్ సర్గ అంటే పశుపక్షాదులు, మళ్ళీ దేవ సర్గ అది సాత్విక గుణమయంగా దేవతలు, ఎవరైతే ఉన్నతంగా సుఖాలుగా ఉన్నవాళ్ళు. తర్వాత మానవ సర్గ పురుషార్థాల సాధనకి రజోగుణమయంగా. దాని తర్వాత భూత సర్గ, ఈ భూత సర్గ అంది పంచభూతాలు. అలాగే దీని తర్వాత ప్రాకృతి సర్గలైన 3 మహత్తు, సూక్ష్మ, వైకారిక, ఈ 3 కూడా జరిగాయి. ఇలాగ మొత్తానికి 8 సర్గలన్నవి సృష్టింపబడ్డాయి. కౌమారో నవమః ప్రోక్తః ప్రాకృతో వైకృతశ్చ సహ ఏషామవాంతరో భేదో మయ వక్తుం న శక్తయే. దీని తర్వాత 9వ సర్గ కౌమార సర్గ. ఇందులో ప్రాకృతి వైకృతితో ఈ 9వ సర్గ కౌమార సర్గ. ఇవి అన్నిటికన్నా కూడా కాస్త భేదం కలిగి ఉన్నది. అందుకే దీని వర్ణనను చేయటం అన్నది జరగదు అన్నాడు. నేను చెయ్యలేను. పైగా ఇందులో మళ్ళీ అంటే మళ్ళీ ఇందులో కూడా కొన్ని విభాగాలుగా ఉన్నాయి. అల్పత్వాదుపయోగస్య వాచ్మీ సర్గా ద్విజాత్మకం కౌమారః సనకాధీనం యత్ర సర్గో మహానభుతు. ఇప్పుడు నేను ఏదైతే ద్విజులని సృష్టించిన సర్గ అంటే ఈ 9 సర్గాల్లో చివరిది ఏదైతే కౌమార సర్గ, ద్విజులు జ్ఞానులు ఆ సర్గ యొక్క వర్ణన చేస్తాను. దీనికి అంటే ద్విజుల యొక్క సర్గ ద్విజాత్మకమైన సర్గ అంటారు, అలాగే కౌమారిక సర్గ అని కూడా అంటారు. ఇందులో సనక సనానంద ఈ అంటే పుత్రులు వాళ్ళ యొక్క సృష్టి, బ్రహ్మ యొక్క మానసపుత్రులు అంటారు. సనకాద్యః సూతామేహి మానసా బ్రహ్మ సంహితాః మహావైరాగ్య సంపన్న అభవన్ పంచ సువ్రతాః. ఈ 5గురైన మానసపుత్రులు నాతో సమానమైన వాళ్ళు, వాళ్ళు వైరాగ్యంలో పూర్ణంగా ఉన్నవాళ్ళు, ఉత్తమ వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఈ 5గురు.
సనక, సనత్, సనాతన, సుజాత, ఈ ఐదుగురు పంచ మహాప్రాజ్ఞ అపి చ తే సంసార విముఖా బుధాః శివధ్యానేక మనసో న సృష్టో చక్రిరే మతిం. వీళ్ళెప్పుడు కూడా ఎంత వైరాగ్యం పూర్ణంగా ఉంటారు, పైగా బ్రహ్మతో సమానమైన అంటే జ్ఞానులు. ఎప్పుడు కూడా సదాశివుణ్ణే చిత్తంలో పెట్టుకుని ఆ మనసంతా పరమాత్మయందే రమిస్తూ సంసార అంటే భోగప్రాయమైన జీవితానికి విముఖతతో ఉంటారు. అందుకే వాళ్ళు పరమ జ్ఞానులు. నా ఆదేశానికి అనుసరించి వాళ్ళు సృష్టి యొక్క కార్యాన్ని పెట్టుకోలేదు. అంటే సృష్టిని చేయటానికి వాళ్ళకి నేను అది అప్పచెప్తే వాళ్ళు ఈ విరాగి కారణంగా, ఈ పరమాత్మే చింతలో ఉండటం కారణంగా, ఈ సంసారం అన్న వాటి మీద విముఖత కారణంగా దాన్ని వాళ్ళు చెయ్యలేదు. దాని మీద వాళ్ళ మనసు లగ్నం అవ్వలేదు. ప్రత్యుత్తరం చాతయధర్థం శ్రుత్వాహం మునిసత్తమా అకర్ష క్రోధమత్యుగ్రం మోహమాత్పశ్చ నారద. ఓ మునిశ్రేష్ట, ఈ సనక సనాతన ఈ మునులందరూ కుమారులేవు కూడా నేను చెప్పిన ఈ ఆజ్ఞను పరిపాలించక నాకు చాలా కోపం వచ్చింది. ఆ భయంకరమైన కోపం నాకు ఎప్పుడైతే వచ్చిందో నాకు కూడా మోహం వచ్చింది. అంటే వికారాలకి కారణం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమన్నా అంటే అన్నీ నీలోంచే వస్తున్నాయి. దేన్ని ఎప్పుడు వినియోగించుకోవాలో అని తెలియటం, ఎంత వినియోగించుకోవాలో తెలియటం, పైగా ఎంత అన్న దానికన్నా అసలు వినియోగించకుండా ఉండటం కూడా సాధ్యం అయ్యేలాగా కూడా ఉండటం నేర్చుకోవాలి. ఆ భయంకరమైన క్రోధం ఎప్పుడైతే వచ్చిందో నేను మోహానికి లోబడిపోయాను. క్రుద్ధస్య మోహితస్యాత విహ్లస్య ముని మమ క్రోధేన ఖలు నేత్రాభ్యాం ప్రాప్తన్ బిందవః. ముని ఆ కోప కారణంగా, మోహానికి లోబడిపోయిన కారణంగా నా నేత్రంలో ఇంత అంటే కళ్ళ నుంచి కూడా, కళ్ళలో ఒక్కసారిగా కోపం ఎక్కువైపోయింది. ఇప్పుడు మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా కంట్లోంచి నీళ్ళు వస్తుంటాయి. అలాగే బ్రహ్మ ఒక్క కంట్లోంచి అక్కడ నీరు అన్నది ఒక్కసారిగా కింద చుక్కల్లాగా కింద పడటం మొదలైంది. తస్మిన్నవసరే తత్ర స్మృతేన మనసా మయా ప్రబోధితోహం త్వరితమాగతేన హి విష్ణునా. ఆ సందర్భంలో ఈ నీటి చుక్కలు ఎప్పుడైతే కంటి నుంచి అలా పడుతున్నాయో, కానీ ఈ మనస్సులో అప్పుడు నేను విష్ణుని స్మరించాను. త్వరగా వచ్చారు. వెంటనే నాతో ఇలా చెప్పాడు విష్ణు. తపః కురు శివస్యేతి హరినా శిక్షితోయహం తపోకారి మహద్ఘోరం పరమం ముని సత్తమ. పరమేశ్వరుణ్ణి ఆ ప్రసన్నంగా చేసుకోవటానికి తపస్సు చెయ్యమని విష్ణు చెప్పాడు. మునిశ్రేష్ఠ, శ్రీహరి నాకు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని బోధించాడో నేను అక్కడ మహాఘోరమైన కఠినమైన తపస్సుకి మళ్ళీ పూనుకున్నాను. తపస్యక్తశ్చ సృష్ట్యర్థ భ్రువోర్జ్ఞానస్య మధ్యతః అవిముక్తాభిధా దేశాత్ స్వాకియాన్మే విశేషతః త్రిమూర్తినాం మహేశస్య ప్రాదురాసీద గృణానిధిః అర్ధనారీశ్వరో భూత్వా పూర్ణాంశః సకలేశ్వరః. సృష్టి చెయ్యాలి కాబట్టి, కానీ ఇక్కడ కోపం వచ్చేస్తుంది. పైగా ఏదైతే కార్యం చేయమని ఆ కుమారులకి చెప్తే వాళ్ళెవరూ దానిపైన మనస్సు పెట్టట్లేదు. అందుకని మళ్ళీ తపస్సుని ఆశ్రయించాడు బ్రహ్మ. నేను నా 2 చేతులతో అలాగే ఇక్కడ ఆ బ్రుకుటి మధ్యలో ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ అవిముక్త నామని అంటే ఇక్కడ నేను ఆయన్నే మూర్తి భవించిన ఆ పరమాత్మని ఆశ్రయించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉండాలి, స్థిరమైన చిత్తంతో. బ్రుకిటి మధ్య ఈ ముక్కు నాసికకి మళ్ళీ కనుబొమ్మలకి మధ్యలో కలిపి ఆ ఎక్కడైతే ఉందో దాన్ని ఆ స్థానము అంటారు. అక్కడ ఆ మధ్య భాగంలో నేను ఎప్పుడైతే అవిముక్త స్థానంలో ఆ పరమేశ్వరుని దీర్ఘంగా అంత కఠినంగా నేను ధ్యానిస్తూ ఉంటే అత్యంత ఉత్తమమైన పూర్ణమైన అంశైన సర్వేశ్వరుడు దయా సాగరుడు కాబట్టి ఆయన వెంటనే తన అర్ధనారీశ్వర రూపంలో ప్రకటింపబడ్డాడు. తమజ్జం శంకరం సాక్షాత్ తేజోరాశి ఉమాపతిం సర్వజ్ఞం సర్వకర్తారం నీలలోహిత సంజ్ఞకం. అర్ధనారీశ్వర రూపంలో పరమేశ్వరుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో, అంటే ఎవరైతే జన్మరాహిత్యంతో ఉన్నాడో, తేజో రాశీభూతంగా ఉన్నాడు,
పైగా ఎంతుంది అంటే నువ్వు దర్శించలేనంత ఉంది. కాకపోతే మళ్ళీ కృపతో ఏం చేస్తున్నా అంటే నువ్వు దర్శించుకోవటానికి యోగ్యతగా మళ్ళీ దాన్ని తగ్గించి కూడా ప్రసరింపచేస్తున్నాడు. చూసే శక్తిని ఇస్తున్నాడు సర్వజ్ఞుడు. సమస్తాన్ని సృజించినవాడు. ఆ నీలలోహితుడన్న నామాన్ని ధరించిన ఆ పరమాత్మ సాక్షాత్తు ఉమా వల్లభుడైన శంకరుడు ఎదుట నిలిచి ఉండగా భక్తిభావంతో ఆయనకి నేను నమస్కరించాను. దృష్ట్వా నత్వా మహాభక్త్యా స్తుత్వాహం తు ప్రహర్షితః అవోచం దేవదేవేశం సృజత్వం వివిధాః ప్రజాః. ఆ భక్తి భావనతో నేను ఎప్పుడైతే అంటే సకలానికి మూలమైన వాడు, ఆ విధిని ఆడిస్తున్నవాడు, నా పట్ల ప్రసన్నుడయ్యాడు కాబట్టి ఆ దేవేశ్వరుడు ఇక్కడ నాకు ప్రత్యక్షమయ్యాడు. అందుకని ఇలా ఎప్పుడైతే భక్తి భావనతో ఆయనకి నమస్కరించగానే మళ్ళీ ఈయనతో తను ఆ పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రసన్నుడయ్యాడు కాబట్టి ప్రత్యక్షమయ్యాడు వికారాల రహితంగా. అది కృషి అన్నది కొనసాగిస్తూనే ఉండాలి. శ్రుత్వా మమ వచః సోత దేవదేవో మహేశ్వరః ససర్జ స్వాత్మనస్తుల్యాన రుద్రో రుద్రగణాన్ బహూన్. నా యొక్క మాటలు విని ఆ వెంటనే ఆ విధాతైన మహేశ్వరుడు రుద్రుడు అతనితో సమానమైన ఆ రుద్ర గణముల్ని సృష్టించాడు. అవోచం పునరేవేశం మహారుద్రం మహేశ్వరం జన్మ మృత్యు భయావిష్టాః సృజదేవ ప్రజాయతి. ఆ మహేశ్వరుడైన మహారుద్రుడితో నేను మళ్ళీ ఇలా చెప్పాను, దేవా ఈ జీవులనైతే సృష్టించారు కానీ ఎవరు జన్మ మృత్యు ఆ భయయుక్తంగా ఉన్నవాళ్ళు ఉండాలి. అంటే జననం ఉందంటే మరణం ఉంటుంది. ఆ మరణానికి భయపడేవాడు, అసలు భయం లేనివాడు నిర్భయులైతే ఇప్పుడు పరమాత్మ స్వరూపాలుగా చేశాడు. ఆ పరమాత్మ స్వరూపాలంటే వాళ్ళు నిర్భయులు. అందుకని ఏం చెప్పాడు మహారుద్ర, ఆ జీవుల్ని సృష్టించేటప్పుడు ఎట్లా ఉండాలి, జన్మ మృత్యు అంటే భయంతో ఉన్నవాడే ఉండాలి. భయం భక్తి ఉంటేనే కాస్త చేసేవన్నీ కూడా ధర్మపరంగా చేస్తాడు. భయం లేకపోతే విచ్చలవిడితనం వస్తుంది. ఏవం శ్రుత్వా మహాదేవో మద్వచః కరుణానిధిః ప్రహస్యోవాచ మాం సద్యః ప్రహస్యాముని సత్తమా. ఓ మునిశ్రేష్ఠ, నేను చెప్పిన ఆ మాటలు విని కరుణాసాగరుడైన మహాదేవుడు మళ్ళీ నవ్వుతూనే ఇలా చెప్పాడు నాకు. మహాదేవ ఉవాచ జన్మ మృత్యు భయావిష్ట నాహం సాక్షే ప్రజావిదే అశోభనాః కర్మవశా నిమగ్న దుఃఖవారిధౌ. ఆ మహాదేవుడు ఏం చెప్పాడంటే, ఓ విధాత, నేను జన్మ మృత్యు భయయుక్తమైన అటువంటి వాళ్ళని నేను సృష్టించాను. కర్మల యొక్క ఆధీనంలో దుఃఖాల యొక్క సముద్రంలో వాళ్ళు మళ్ళీ పడిపోతారు. అంటే జనన మరణాల భయంతో ఉన్నవాళ్ళు ఆ జీవులు సృష్టిస్తే వాళ్ళు ఏమవుతారు, కర్మల ఆధీనంలో ఉంటారు, దుఃఖంలో పడిపోతాడు. కర్మ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఏ కర్మ అయితే, అందుకే కర్మను మళ్ళీ కర్మ ద్వారానే సరి చేసుకోవాలి అంటారు. జనన మరణ భయంతో కూడుకుని ఉన్న జీవుల్ని ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు కర్మల యొక్క ఆధీనంలో ఉంటారు, దుఃఖ సాగరంలో ఉంటారు. దుఃఖాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి, కర్మలు సమర్పణ భావంతో చెయ్యాలి. అందుకని ఈ జనన మరణంలో ఈ చిక్కుల్లో ఉండి భవసాగరంలో పడిపోయి దుఃఖమయంగా ఉన్న ఆ కర్మలాధీనంలో ఉన్న వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అన్నాడు. అంటే సృష్టి నేను చెయ్యను, నువ్వు సృష్టిస్తావు. నేను వాళ్ళ కర్మలాధీనంగా దుఃఖమయం అవుతున్న వాళ్ళని అందులో పడనివ్వకుండా నేను రక్షిస్తాను అన్నాడు. అహం దుఃఖోదఘో మగ్నో ఉద్ధరిష్యామి చ ప్రజాః సమ్యక్ జ్ఞాన ప్రధానేన గురుమూర్తి పరిగ్రహః త్వమేవ సృజ దుఃఖాడ్యాః ప్రజాః సర్వాః ప్రజాపతే మదాజ్ఞాయాన బంధస్త్వం మాయయా సంభవిష్యసి. నేను గురుస్వరూపాన్ని ధరించి ఉత్తమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఈ భవసాగరం దుఃఖమయంగా అందులో మునిగిపోకుండా జీవుల్ని ఉద్ధరించే మార్గంలో వాళ్ళకి నేను చెబుతూ ఉంటాను. అందుకే ఓ ప్రజాపతి అయిన బ్రహ్మ, ఆ దుఃఖంలో పడిపోయి మిగిలిపోతున్న సమస్త జీవనాన్ని కూడా నువ్వు సృష్టి చెయ్యి నా ఆజ్ఞతో. దాని ద్వారా మాయామోహాలన్నీ మళ్ళీ బంధనాల్లో పడిపోకుండా వాళ్ళు మళ్ళీ ఉద్ధరించేది నేను. అంటే నువ్వు ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నావో నువ్వు కూడా ఇది చేసేంత వరకు కూడా మాయ నిన్ను తన బంధనాల్లో నిన్ను బంధించలేదు అని చెప్పాడు.
బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా మాం స భగవాన్ సృశ్రీమన్నీలలోహితః సగణః పశ్యతో మేహి ధృతమంతర్ధతే హరః. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు. ఆయన అలా చెప్పి ఆ పరమేశ్వరుడైన నీలలోహితుడైన ఆ మహాదేవుడు చూస్తూ చూస్తూనే అక్కడ పార్షదులతో సహా అదే ఆ క్షణంలోనే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 15వ చాప్టర్ సంపూర్ణం.